హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు బెటర్స్ పారడైస్. ఈ వీడియోలో మన బెటర్ ఫ్రైస్‌ని కొత్త ట్యాంక్‌లోకి మారుస్తున్నాము. కొత్త ట్యాంక్ అంటే ఏం లేదండి. పాతది దాంట్లోకి ఇంకో బ్రీడింగ్ పేర్ పెట్టి వాటిల్ని ఇండోర్‌లో సెట్ చేశాను బ్రీడింగ్. అండ్ ఇదొచ్చేసేసి పాత ట్యాంక్. దీంట్లో ఉన్న ఫ్రైస్ అన్నిటిని నేను కలెక్ట్ చేశాను. ఇది కొత్త ట్యాంక్. దీంట్లోకి ఆల్మండ్ లీఫ్ ఏసుకొని కొంచెం కింద శాండ్ ఏసి వాటర్ సెట్ చేసుకున్నాను. ఒక 1-3 డేస్ ముందు. ఆ తర్వాత మన బెటర్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెడ్ క్రౌన్ టైల్ బెటర్ ఫ్రైస్. మీరు చూసినట్టయితే గనక క్రౌన్ టైల్ కనిపిస్తుంది. లైట్‌గా డెవలప్‌మెంట్ వచ్చింది. ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత నేను తీసింది. సో, ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రోత్‌గానే ఉన్నాయి హెల్తీగానే. బట్ అంత డెవలప్‌మెంట్ కనిపించలేదు. సో, వాటర్ ట్యాంక్ సెట్ చేసి దాన్ని నేను ఒక 2 డేస్ అలా పక్కన పెట్టేసేసేసాను. ఆ తర్వాత వాటర్ చేంజ్ చేసి మళ్ళా ఒక 2 టైమ్స్ మన బెటర్ ఫ్రైస్ ఏవైతే ఉంటాయో వాటిని దాంట్లోకి లీవ్ చేయాలి. సో, ఇదెందుకు చేస్తున్నానంటే వాటికి మంచి వాటర్ కండిషన్ ఉండాలి. ఫుడ్ ఉండాలి. అండ్ లైట్ ఉండాలి. సన్‌లైట్. అప్పుడు గ్రోత్ బావుంటుందనమాట. మన ఫ్రైస్ ఏవైతే ఉంటాయో. ఈ గ్రోత్ బావుండాలి అంటే ఎందుకంటే నేను ఇదే ప్యారలల్‌గా ఇంకొక సేమ్ ఏజ్ గ్రూప్ వాటిని బయట పెట్టినప్పుడు అవి కొంచెం గ్రోత్ నాకు బాగా కనిపించింది. ఇవి అంత గ్రోత్ లేదు. సో, వీటిని కూడా కొంచెం బయట పెట్టి చూసి మంచి గ్రోత్ ఉంటదేమోనని చూద్దామని చెప్పి పెడుతున్నాననమాట. క్రౌన్ టైల్ బెటాస్ ఏవైతే దానిలోకి వదిలానో అవన్నీ ఓకే సెట్ అవుతాయి. దానికోసం అక్లిమేషన్ చేశాను. గ్రోత్ మంచిగా ఉండటం కోసం నేను ఇప్పుడు చేంజ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ లోపల ఇంకొక బ్రీడింగ్ పేర్ స్టార్ట్ చేశాను. సో, దాని అప్డేట్ కూడా మీకు ఇస్తాను. సో, ఈ గప్పీ గ్రాస్ ఇండోర్‌లో, అవుట్‌డోర్‌లో ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఒక 2 డేస్ తర్వాత నేను దీంట్లో అయితే కొన్ని మనీ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్ కూడా పెడతాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.